గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నా గురువు నా తండ్రి వారి పాదపద్మములకు నమస్కారం. అసలు రాశి ఫలితాలు అనేటటువంటిది ఎంతవరకు జరుగుతాయి? ఎందుకంటే ప్రతి వారు కూడా రాశి ఫలితాలను గురించి చాలామంది వివరిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి ఫలితాలలో ఒక 25% మాత్రమే జరుగుతుందండి. ఎందుకంటే రాశి ఫలితాలలో ఇప్పుడు ఒక మేషరాశి చెప్పారనుకోండి. ఒక మేషరాశి అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం, 9 పాదాలు కలిస్తే కానీ ఒక రాశి కాదు. కాబట్టి ఏంటంటే ఈ 9 పాదాలలో ఒక్కొక్క పాదంలో 6 గంటలు ఉంటుంది. 6 గంటలు ఒక పాదం ఉన్నప్పుడు 6 గంటలలో 3 లగ్నాలు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏమిటంటే ఇక్కడ రాశి యొక్క ఫలితాలు అనేటటువంటిది ఏమిటంటేనండి ఒక 25% మాత్రమే జరుగుతాయి. కాకపోతే ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి రాశి ఫలితాలలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, రోగస్థానంలో శని, అష్టమ గురువు, అర్ధాష్టమ గురువు, ఈ విధంగా వీటి యొక్క ఫలితాలు మాత్రం చాలా కరెక్ట్గా ఉంటాయండి. గోచార రీత్యా వచ్చేటటువంటి వాటికి ఈ విధమైనటువంటి ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, కానీ జన్మలగ్నాతో వచ్చేటటువంటి వాటికి కొద్దిగా దీని యొక్క పర్సంటేజీ తగ్గుతుంది. ఎందుకని తగ్గుతుందంటే ఇప్పుడు ప్రతి వారిది కూడా ఒకే నక్షత్రం కాదు కదండి. ఇప్పుడు 3 నక్షత్రాలు ఉంటాయి ఒక రాశిలో. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఇప్పుడు చెప్పినటువంటి దానికి కొంతమందికి బాగుండొచ్చు, కొంతమందికి బాగుండకపోవచ్చు. అశ్విని నక్షత్రం వాళ్ళకి కుదరచ్చు, భరణి నక్షత్రం వాళ్ళకి కుదరకపోవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు వృషభ రాశి ఉందనుకోండి, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిసి 1, 2 పాదాలు కలిసి మొత్తం కలిసి 9 పాదాలు కూడా వృషభ రాశిలోకి వస్తాయి. అయితే ఈ వృషభ రాశి అనేటటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాశులలోనండి యథార్థంగా చెప్పాలంటే గురువు సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాడండి. ఎందుకంటే ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి మారతాడు. ఎప్పుడైతే గురువు ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి మారాడో ఒక జీవనదికి పుష్కరం వస్తుంది. అది ఒకటే గుర్తు, మీరు ప్రతి వారు గుర్తు పెట్టుకోండి. ఏమిటంటే గురువు ఎప్పుడైతే మారతాడో పుష్కరాలు వచ్చి కొన్ని రాశుల వాళ్ళకి చెడు జరగచ్చు, కొన్ని రాశుల వాళ్ళకి మంచి జరగచ్చు. ఆ విధంగా ఏంటంటే ఈ విధంగా గురువు సంవత్సరం, శని 2.5 సంవత్సరాలకు ఒకసారి మారతాడండి ఒక రాశి. రాహుకేతువులు ఉన్నారంటే సంవత్సరంన్నర ఉంటారు ఒక్కొక్క రాశిలో. కాబట్టి ఏమిటంటే ఇక్కడ మనం పంచాంగం అంటే సంవత్సరాది ఉగాది రోజు అనేటటువంటిది మనం ఫలితాలు చెప్తూ ఉంటాం కానివ్వండి, దేశకాల పరిస్థితుల వరకు మాత్రమే చెప్పడానికి అవకాశం వస్తుంది. కానీ ఇప్పుడు శని మారాడనుకోండి, ఈ 2.5 సంవత్సరాల వరకు కూడా గురువు యొక్క బలాబలాలను బట్టించి కొద్దిగా అటు ఇటు మారుతూ ఉంటుంది తప్ప ఈ 2.5 సంవత్సరాలు కూడా చెడైతే చెడు, మంచి అయితే మంచి జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు రాబోయేటటువంటి కాలంలో వృషభ రాశి యొక్క ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. అయితే ఏంటంటే మేషరాశి వాళ్ళకి గురువు మే 15వ తారీఖు నుండి ద్వితీయ స్థానంలోకి మిథున రాశిలోకి వస్తున్నాడు గురువు. శని సంచారం అంతా కూడా ఏకాదశ స్థానంలో సువర్ణమూర్తిగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏమిటంటే రాహుకేతువులు ఇద్దరు కూడా మే 18వ తారీఖు నుండి సంవత్సరం అంతా కూడా దశమం చతుర్థంలో తిరుగుతూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఏమిటంటే వృషభ రాశి వారికి అన్ని విధాల ఇప్పుడు రాబోయేటటువంటి కాలం అంటే 2025 మార్చి 29వ తారీఖు నుండి శని
ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడండి శని, మీనరాశిలోకి వెళ్తారు. ఎప్పుడైతే మీనరాశిలోకి వెళ్ళారో వృషభ రాశి వాళ్ళకి ఒక 2.5 సంవత్సరాలు, ఎందుకంటేనండి ఈ శని సంచారం 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాల లోపల ఈ వృషభ రాశి వారికి ఎన్నో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వృషభ రాశి వారికి శని భాగ్య రాజ్యాధిపతి, ప్రస్తుతం ఏకాదశ స్థానమందు సంచారం. ఏకాదశమందు సంచారం అనుకూలం, వృత్తుల్లో విజయాలు, ఆర్థికంగా మెరుగుపడటం. పోతే వీరు వివాహం కానటువంటి వాళ్లకు వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. పోతే ఉద్యోగం రానటువంటి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కానివ్వండి, లేకపోతే ఉన్నటువంటి స్థానంలోనికి ప్రవేశించడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి, విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. మెడికల్కి సంబంధించినటువంటి విద్యార్థులు కానీ, విద్యార్థినీమణులు కానీ ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే వీరికి మెడికల్ సీట్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పోతే పీజీ చేసేటటువంటి వాళ్ళు కూడా మీరు కొద్దిగా కష్టపడితే చాలు, మీరు మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఏది 2025 మార్చి నుంచి 25, 26, 27 వరకు కూడా మీకు నూతన గృహ నిర్మాణాలు కానివ్వండి, నూతన గృహ క్రయ విక్రయాలు కానివ్వండి, పోతే విద్యార్థులకు విద్యాస్థానంలో మంచి మెరిట్గా ఉంటుంది. పోతే విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేద్దాం అనుకునేటటువంటి వారు, వృషభ రాశి వారు ప్రయత్నాలు చేయండి. విదేశీయానం చాలా వరకు మంచి సక్సెస్ అవుతుంది. విదేశాలు వెళ్ళేటటువంటి అవకాశాలు వస్తాయి. పోతే విదేశాల్లో కూడా ఉద్యోగాలు అవన్నీ కూడా తొందరగా లభిస్తాయి. పోతే వివాహం కానటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా వివాహ ప్రయత్నాలు చేయండి. చేస్తే వారికి చాలా సానుకూలంగా ఉంటుంది. పోతే విద్యార్థులకి చాలా సానుకూలంగా ఉంటుంది. పెద్దవారికి ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. ఏ విధమైనటువంటి ఆరోగ్య లోపాలు వచ్చినా అవి రికవర్ అయ్యి ఔషధ సేవ చేసేటటువంటి అవకాశం కొంత తప్పుతుంది. కాబట్టి ఏమిటంటే రాబోయేటటువంటి 2.5 సంవత్సరాలు కూడా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. పోతే వివాహం అయినటువంటి వారు ఈ రాశిలో స్థలాలు, పొలాలు, క్రయ విక్రయాలు జరుగుతాయి. నూతన వాహనాలు, కారు కానివ్వండి, లేకపోతే చిన్న వాహనాలు కానివ్వండి, క్రయ విక్రయాలు జరుగుతాయి. పోతే కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. బంధువుల రాక ఎక్కువగా ఉంటుంది. పోతే మీరు ఎక్కువగా దైవ కార్యక్రమాలలో, తీర్థయాత్రల్లో కూడా పాల్గొంటారు. ఇంట్లో మీరు శుభకార్యాలు నిర్వహించడం తథ్యం. ఏదో ఒక విధమైనటువంటి లేదా గృహప్రవేశాలు చేయడానికి కూడా మంచి అవకాశం ఉంది. కాబట్టి ఏమిటంటే వృషభ రాశి వారు ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో గృహాలు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, విద్యార్థులు విద్యాస్థానంలో కానివ్వండి, పోతే గర్భిణీ స్త్రీలు పుత్ర సంతానం కలగటానికి కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పీరియడు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే వారికి సానుకూలంగా వివాహం జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏమిటంటే ఈ రాశి వారికి కాకపోతే ఏంటంటే కొద్దిగా కోపం ఎక్కువగా ఉంటుంది. ముక్కుసూటిగా పోయేటటువంటి మనస్తత్వం ఉంటుంది. కొద్దిగా మంచి హైటు, పర్సనాలిటీ ఎక్కువగా ఉంటారు వీరు. అయితే ఏంటంటే ఈ జరుగుతున్నటువంటి పీరియడ్లో సాధ్యమైనంత వరకు
కొద్దిగా తగ్గించి మాట్లాడటం, ఎదుటి మనిషిని గాయపరచకుండా మాట్లాడటం కొంత చెయ్యండి. ఎందుకంటే మీరు వద్దనుకున్నా కానీ ఆ మాటలు ఆ విధంగా స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాయి. వాటిల్ని కంట్రోలింగ్ చేసుకుంటే మీకు 2027 వరకు లోపల మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు, వివాహం సఫలం అవ్వటం కానివ్వండి జరుగుతాయి. కాకపోతే కొద్దిగా తల్లిదండ్రులకు అనారోగ్య సూచనలు ఉన్నాయి, వారిని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. పోతే మీకు ప్రమోషన్లు కానివ్వండి, పోతే విద్యాస్థానంలో అభివృద్ధి కానివ్వండి, డాక్టర్స్ పట్టా తీసుకోవటం కానివ్వండి, ఇంకా అనేక విధమైనటువంటి మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి 2027 వరకు ఉన్నాయి. కాబట్టి మీరు మంచి ప్రయత్నం చేయండి. చేసినట్లయితే మీకు అనేక విధమైనటువంటి మార్పులు జరుగుతాయి. కాకపోతే ఈ వృషభ రాశి వారు సాధ్యమైనంత వరకు లింగాష్టకం, బిల్వాష్టకం, శివ పంచాక్షరి స్తోత్రం ఈ 3 కూడా నిత్యం చదువుతూ ఉండండి. చదివిన తర్వాత మీకు అవకాశం కనుక ఉన్నట్టయితే శివాలయంలో ప్రదోష కాలము అంటారు. ప్రదోష కాలం అంటే సాయంత్రం 6 గంటల నుంచి 7:30 లోపల శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. శివాలయం మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుని యొక్క గుడిలోకి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయండి. మీరు అనుకున్నటువంటి గమ్యానికి చేరుతారు. పోతే ఇంకా పిల్లలకి ఎన్నో విధమైనటువంటి మార్పులు కూడా ఉన్నాయి. కాకపోతే వాహనాలు కొద్దిగా జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉండండి. కొన్ని బంధు కలహాలు వస్తాయి. బంధువులతో కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడి ఆ వ్యవహారాన్ని తేల్చండి. అంతే తప్ప ఈ విధంగా మీరు శని శని బాగానే ఉన్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి మీకు శివాలయంలో ప్రదక్షిణాలు, మీకు ఇష్టమైనటువంటి దైవ ప్రార్థన, ఒకవేళ మీకు అవకాశం కనుక ఉన్నట్టయితే రాహు జపం, కేతు జపం, గురు జపం కూడా చేయండి. చేయించి మీకు అవకాశం కనుక ఉన్నట్టయితే కృత్తిక నక్షత్రం వాళ్ళు కెంపు పెట్టండి, రోహిణి నక్షత్రం వాళ్ళు ముత్యం పెట్టండి, మృగశిర నక్షత్రం వాళ్ళు పగడం రాయి, ఈ 3 రాళ్ళు పెట్టండి. కృతికా నక్షత్రం వాళ్ళు కెంపు రాయి కుడి చేతి ఉంగరం వేలుకి పెట్టండి. రోహిణి నక్షత్రం వాళ్ళు ముత్యం కుడి చేతి చూపుడు వేలుకు కానీ ఉంగరం వేలుకు కానీ పెట్టండి. పోతే మృగశిర నక్షత్రం వాళ్ళు పగడం రాయి ఎడం చేతి ఉంగరం వేలికి పెట్టండి. పెట్టి కొద్దిగా దైవ కార్యక్రమాలు కనుక చేస్తున్నట్టయితే మీకు రాబోయేటటువంటి టైంలో ఇంకా చాలా బాగా ఉంటుంది. జరుగుతున్నటువంటి పీరియడ్కి ఇంకా కొద్దిగా బలం ఎక్కువయ్యి ఇంకా కొన్ని మంచి ఫలితాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి రాబోయేటటువంటి 2.5 సంవత్సరాలు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు ఏ ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా మార్చి తర్వాత ప్రయత్నాలు చేయండి, చాలా సానుకూలంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కాశీనాథం సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3.